ఉచిత కరెంటు రైతులకు ఇవ్వొద్దని బహిరంగంగా చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్కు ఎంత చిన్నచూపు ఎందుకని రేవంత్ రెడ్డి పదవి కోసం ఎంతకైనా దిగజారుతారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు కరెంటు కోతలు గాని మోటార్లకు మీటర్ల విధానం గాని లేదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణ అంటే రైతు రాజ్యమని, తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు ఏ విధమైన కష్టాలు లేకుండా కేసీఆర్ చూసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చెరుకు చంద్రమోహన్ రెడ్డి, జెడ్పీటీసీ పంగా మల్లేశం మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖండిస్తూ ఉన్నాం. కేవలం 3 గంటల కరెంటు మాత్రమే చాలా ఉన్నటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇవాళ తెలంగాణ రైతులకు కరెంటుతో ఉన్నటువంటి సంబంధం విడదీయరాని సంబంధం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటగా ఏ కరెంటు సమస్యతోనైతే పారద్రోలితే తెలంగాణ రైతాంగం కూర్చోబడుతుందని భావించినారో కేసీఆర్ గారు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఇవాళ రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా నిరాటంకంగా 24 గంటల కరెంటును ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ సీలేరు పవర్ ప్రాజెక్టును ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా గుంజుకున్నప్పటికీ ఇవాళ బయట రాష్ట్రాల దగ్గర అత్యధిక రేటుకు పవర్ను కొనైనా సరే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు మంచి పంటలు తీసేటువంటి అవకాశం ఉందనేటువంటి భావనతోటి ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ పవర్ పర్చేజ్ చేసి కూడా రైతులకు ఉచిత కరెంట్ను ఇస్తూ ఉన్నారు. దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఏటా ఇవాళ ప్రతి ఎకరానికి ప్రతి పంపు సెట్ కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. దీనికి నిదర్శనంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి పంట పండుతూ ఉన్నది. ఒకనాడు ఆకలి చావులకు ఆత్మహత్యలకు నిలయమైనటువంటి తెలంగాణ ఇవాళ అన్నపూర్ణగా మారి దేశానికి అన్నం పెట్టేటువంటి స్థాయికి ఎదిగిందంటే దానికి ప్రధానమైనటువంటి వనరు ఇవాళ మనం ఇచ్చేటువంటి కరెంటు. ఈ కరెంటు రూపంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సాంతనకూలంగానే రైతులు అత్యధికమైనటువంటి పంటలను పండించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో అవగాహన లేకుండా తెలంగాణ రైతాంగానికి ఏదో అవసరమో, తెలంగాణకి ఏదో అవసరమో అవగాహన లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారమే పరమావధిగా, అధికారం కోసం మాత్రమే ఆయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రీతిలో అధికారంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఆయన ప్రవర్తన ఏందో రైతులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎమ్మెల్యేలను కొనడానికి పట్టపగలు అయి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డికి డబ్బులు నడ్డు పెట్టుకొని చేసేటువంటి రాజకీయమే తెలుసు తప్ప తెలంగాణ రైతాంగ సమస్యలు తెలిసేటువంటి అవకాశమే లేదు. కాబట్టి తెలంగాణ రైతాంగం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కానీ ఇవాళ 3 గంటలు మాత్రమే కరెంట్ చాలంటే కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ తెలంగాణ రైతాంగమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవాళ ప్రతి రైతు కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ రైతాంగం మరింత ముందరు పోయేటువంటి రోజులు అత్యధికమైనటువంటి పంటలను పండించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో అవగాహన లేకుండా తెలంగాణ రైతాంగానికి ఏదో అవసరమో, తెలంగాణకి ఏదో అవసరమో అవగాహన లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారమే పరమావధిగా, అధికారం కోసం మాత్రమే ఆయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రీతిలో అధికారంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఆయన ప్రవర్తన ఏందో రైతులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎమ్మెల్యేలను కొనడానికి పట్టపగలు అయి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డికి డబ్బులు నడ్డు పెట్టుకొని చేసేటువంటి రాజకీయమే తెలుసు తప్ప తెలంగాణ రైతాంగ సమస్యలు తెలిసేటువంటి అవకాశమే లేదు. కాబట్టి తెలంగాణ రైతాంగం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కానీ ఇవాళ 3 గంటలు మాత్రమే కరెంట్ చాలంటే కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ తెలంగాణ రైతాంగమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవాళ ప్రతి రైతు కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి రైతాంగం మరింత ముందరు పోయేటువంటి రోజులు